హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి బీట్రూట్‌తో రోటీ, చపాతీ, పూరీలోకి సూపర్ టేస్టీగా ఉండే ఒక కర్రీ అనమాట. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కుక్కర్ తీసుకున్నామనమాట. ఇక్కడ కుక్కర్‌లో వచ్చి 2 టేబుల్ స్పూన్‌లు ఆయిల్ వేసుకున్నాక 3 లవంగ మొగ్గలు, ఒక యాలక్కాయి, ఒక చిన్న పీస్ చెక్క వేసుకున్నాము. తర్వాత కొంచెం పసుపు వేసుకుందాము. ఇప్పుడొచ్చి ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి. దాంట్లో ఒక పెద్ద ఉల్లిపాయ, తర్వాత 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకున్నాము. దాన్ని కూడా వేసేసి ఫ్రై చేసుకుందాము. ఇది మరీ డీప్ ఫ్రై అవ్వాల్సిన పని అయితే లేదండి. ఉల్లిపాయలు మనకి జస్ట్ లైట్‌గా ఫ్రై అయితే సరిపోతుందనమాట. తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. చూడండి ఆనియన్స్ వచ్చి మనకి ట్రాన్స్పరెంట్‌గా వచ్చినాయి కదా! ఇలా వస్తే సరిపోతుందనమాట. ఇప్పుడు దీంట్లో ఒక చిన్న టమాటోని కట్ చేసుకొని వేసుకుందాము. టమాటో మరీ ఎక్కువ వేసుకోవద్దండి, పుల్లగా ఉంటుంది, టేస్ట్ బాగుండదు. ఒక చిన్న టమాటోని కట్ చేసుకొని వేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ మనకి మంచిగా ఫ్రై అయినాయి. దీంట్లో వచ్చి ఇది పావు కిలో బీట్రూట్ కట్ చేసుకొని పెట్టుకున్నామండి. ఇంత చిన్న పీసులుగా కట్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని వేసేసుకొని ఫ్రై చేసుకుందాము. మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాము. తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుందాము. ఇది ప్లెయిన్ కారం అండి, మసాలా ఏం యాడ్ చేసింది కాదు. 2 పచ్చిమిర్చి వేసుకున్నాము. ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాము. కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుందన్నమాట. ఎందుకంటే బీట్రూట్ మనకి కొంచెం తీపిగా ఉంటుంది కాబట్టి ఇది కొంచెం కారం కారంగా ఉంటే బాగుంటుంది. పచ్చిమిర్చి చాలా కారంగా ఉన్నాయి ఆల్రెడీ, అందుకని నేను 2 ప్లస్ ఒక టేబుల్ స్పూన్ కారం వేశాను. దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ ఒక అర టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాము. తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలిపేసేద్దాము. కలిపేసి కొంచెం ఒక 250 ml దాకా వాటర్ పోద్దామండి, ఎక్కువ కాకుండా పోసి ఉడుకుతూ ఉండనిద్దాము. ఈలోపు దీనికి ఒక చిన్న మసాలా రెడీ చేసుకుందాము. ఒక 4 జీడిపప్పు వేసుకుందామండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ కట్ చేసిన కొబ్బరి ముక్కలు, ఒక అర టేబుల్ స్పూన్ దాకా సోంపు వేసుకుందాము. అంతేనండి. కొంచెం వాటర్ పోసి ఫైన్ పేస్ట్ లాగా చేసి తీసుకొచ్చేద్దాం. అంతేనండి, రెడీ అయిపోయింది ఇది మసాలా పేస్ట్. చూడండి ఈ లోపల మనకి కొంచెం మగ్గినాయి అనమాట బీట్రూట్ ముక్కలు కూడాను. నీళ్ళలో ఉడికిన నీళ్ళు కొంచెం మనకి తగ్గిపోయిందనమాట క్వాంటిటీ. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ దాంట్లో వేసేసుకుందాము. వేసేసి కొంచెం జార్ కూడా కడిగేసి ఆ నీళ్ళు కూడా పోసేసుకుందామండి. కొంచెం కరివేపాకు వేసుకుందాము. అంతేను. మూత పెట్టేసి 3-4 విజిల్స్ తీసుకున్నామంటే కరెక్ట్‌గా సరిపోతుందండి. కుక్కర్‌ని బట్టి కూడా ఉంటుంది. దాన్ని బట్టి మీ కుక్కర్ ఎలా ఉందనే దాన్ని బట్టి మీరు విజిల్స్ తీసుకోండి. అంతేను. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం విజిల్స్ వచ్చిన తర్వాత. ఇంక సిమ్‌లో పెట్టాల్సిన పని గాని ఏం లేదండి. ఇది అన్నంలోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. బీట్రూట్‌తో జనరల్‌గా కర్రీ చేస్తే పిల్లలు తినరు. కానీ ఇలా కుర్మా చేసి చూడండి, అందరికీ నచ్చుతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఉడికేటప్పుడే ఇల్లంతా నాన్ వెజ్ స్మెల్ వస్తుందనమాట. నాన్ వెజ్ వండుతున్నారా అన్నట్టు ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. కొంచెం కొత్తిమీర వేసుకుందాం పైన. ఈరోజు చపాతీతో పాటు మనం టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకైతే కమెంట్ చేయండి. అలానే ఫస్ట్ టైం చూస్తున్నారా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.